హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ కిచెన్. ఈరోజు మనం ఫిష్ ఎగ్ కర్రీ లేదా శనా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. తర్వాత మనం ఇక్కడ శనా వేసుకుంటున్నాము. ఈ శనా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అది బాగా బ్రేక్ చేసుకోవాలి. ఇలా ఫుల్గా ముక్కలు ముక్కలు అయ్యేలాగా మొత్తం కట్ చేస్తూనే ఉండాలి. గడితతో కట్ చేసుకోవాలి. దాని తర్వాత అది కొద్ది కొద్దిగా వైట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కలుపుతూనే మిక్స్ చేస్తూనే ఉండాలండి. మనం ఎగ్ ఫ్రై అయితే ఎలా చేసుకుంటాం అలాగే ఇలాగా బ్రేక్ చేసుకోవాలి మొత్తం శనాన్ని. చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక్క 2 minutes ఆగి మళ్ళీ ఇలాగా బ్రేక్ చేసుకోవాలి. లోపటి నుంచి బాగా కుక్ అవ్వాలి కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపాక మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేసుకున్నాను. దాని తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత కారం, తగినంత ఉప్పు. నేను ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్సే వాడుతున్నానండి, ఎందుకంటే నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు పచ్చిమిర్చి ఉన్నా ఆనియన్స్ ఉన్నా ఏమున్నా తినరనేసి సింపుల్గా ఇలాగా చేస్తున్నాను. ఉట్టిదైనా సరే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అదంతా పట్టాలి కాబట్టి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుంటే మీరు చూడొచ్చు ఇలా వైట్గా ఉంటుంది లోపల ఎగ్స్ అనేది. సో అదంతా కూడా కుక్ కావాలి కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మనం ఎంత ఆయిల్ వేసుకున్నా అది పీల్ చేసుకుంటుంది. అది ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కనిపిస్తుంది, మనకు కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకే లాస్ట్లో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ శనా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.